ఓం శాంతి. జూలై 23వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, సమయము వచ్చినప్పుడు మీరు ఇంటికి తిరిగి వెళ్ళాలి. కావున స్మృతి వేగమును పెంచండి. ఈ దుఃఖధామమును మర్చిపోయి శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. ప్రశ్న: ఏ గుహ్య రహస్యాన్ని మీరు మానవులకు వినిపిస్తే వారి బుద్ధిలో అలజడి మొదలవుతుంది? జవాబు: ఇంత చిన్న బిందువైన ఆత్మలో సదాకాలపు పాత్ర నిండి ఉంది. అది ఆ పాత్రను చేస్తూనే ఉంటుంది, ఎప్పటికీ అలసిపోదు. మోక్షము ఎవ్వరికీ లభించదనే నిగూఢ రహస్యాన్ని అందరికీ చెప్పండి. మానవులు చాలా దుఃఖాన్ని చూసి మోక్షము లభిస్తే బాగుంటుందని అంటారు. కానీ అవినాశి ఆత్మ పాత్ర చేయకుండా ఉండలేదు. ఈ విషయము వింటే వారి లోపల అలజడి మొదలవుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తారు. ఇక్కడ ఆత్మిక పిల్లలున్నారు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచంలో పేదలకు ఎన్ని దుఃఖాలున్నాయి. వరదలు మొదలైనవి వస్తే పేదలకు దుఃఖము కలుగుతుంది. వారి సామాన్లు మొదలైన వాటి గతి ఏమవుతుంది? దుఃఖమైతే కలుగుతుంది కదా. అపారమైన దుఃఖముంది. ధనవంతులకు సుఖమున్నా అది కూడా అల్పకాలానికే. ధనవంతులు కూడా జబ్బు పడతారు. మృత్యువు కూడా చాలా వస్తుంది. ఈరోజు ఫలానా వారు మరణించారు, ఈరోజు ఇది జరిగింది అని అంటూ ఉంటారు. ఈరోజు రాష్ట్రపతిగా ఉన్నవాడు రేపు సింహాసనము వదలవలసి వస్తుంది. అందరూ చుట్టుముట్టి వారిని దింపేస్తారు. ఇది కూడా దుఃఖమే. ఈ దుఃఖధామములో ఎన్ని విధాల దుఃఖముందో ఆ దుఃఖాల లిస్టును కూడా రాయండని తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మీకు సుఖధామము గురించి కూడా తెలుసు. ప్రపంచానికి ఏమీ తెలీదు. వారు దుఃఖధామాన్ని, సుఖధామాన్ని పోల్చలేరు. తండ్రి చెప్తున్నారు, మీకు అన్నీ తెలుసు, అంతా సత్యమే చెప్తున్నారని అంగీకరిస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, విమానాలు మొదలైనవి ఉన్నవారు కలియుగము ఇంకా 40,000 సంవత్సరాలు జరుగుతుందని, తర్వాత సత్యయుగము వస్తుందని వారు భావిస్తారు. ఘోరమైన అంధకారంలో ఉన్నారు కదా. వారినిప్పుడు సమీపానికి తీసుకురావాలి. ఇక కొద్ది సమయము మాత్రమే ఉంది. వారు లక్షల సంవత్సరాలని అంటారు. 5,000 సంవత్సరాలని మీరు రుజువు చేసి తెలుపుతారు. 5,000 సంవత్సరాల తర్వాత ఈ చక్రము పునరావృతం అవుతుంది. లక్షల సంవత్సరాల డ్రామా ఏదీ ఉండదు. ఏమి జరుగుతుందో అదంతా 5,000 సంవత్సరాలలో జరుగుతుందని మీకు తెలుసు. ఇక్కడ ఈ దుఃఖధామములో రోగాలు మొదలైనవన్నీ ఉంటాయి. మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను రాయండి. స్వర్గములో దుఃఖమనే మాటే ఉండదు. మృత్యువు ఎదురుగానే ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. ఆ గీతా అధ్యాయమే ఇప్పుడు జరుగుతూ ఉంది. తప్పకుండా సంగమయుగములోనే సత్యయుగ స్థాపన జరుగుతుంది. తప్పకుండా సంగమయుగములోనే సత్యయుగ స్థాపన జరుగుతుంది. నేను రాజులకే రాజులుగా చేస్తాను కనుక సత్యయుగము వారిగానే తయారు చేస్తారు కదా అని తండ్రి బాగా అర్థం చేయిస్తారు. మనమిప్పుడు సుఖధామానికి వెళ్తాము.
తండ్రి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే నిరంతరము స్మృతి చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. అందుకొరకు బాబా యుక్తులను తెలుపుతూ ఉంటారు. స్మృతి చేయు వేగమును పెంచండి. కుంభమేళాలోకి కూడా సమయానికి వెళ్ళవలసి ఉంటుంది. మీరు కూడా సమయానికి వెళ్ళాలి. అంతేగాని త్వరగా వెళ్ళలేరు. త్వరగా చేయడం మన చేతిలో లేదు. ఇది డ్రామాలో నిర్ణయించబడింది. మొత్తం మహిమ అంతా డ్రామాదే. ఇక్కడ జీవజంతువులు మొదలైనవి ఎంత దుఃఖమిచ్చేవిగా ఉన్నాయి. సత్యయుగములో ఇవేవీ ఉండవు. అక్కడ ఫలానా ఉంటాయని ఆలోచిస్తూ ఉండాలి. సత్యయుగమైతే గుర్తుకు వస్తుంది కదా. సత్యయుగ స్థాపన తండ్రి చేస్తారు. చివర్లో జ్ఞానసారమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఉదాహరణకు చిన్న బీజములో ఎంత పెద్ద వృక్షముంది. అదైతే జడమైన వస్తువు. ఇది చైతన్యము. వీరిని గురించి ఎవ్వరికీ తెలీదు. తెలియకుండానే కల్పము ఆయువును ఎంతో పెద్దదిగా చేసేశారు. భారతదేశమే చాలా సుఖాన్ని పొందుతుంది. కనుక దుఃఖాన్ని కూడా భారతదేశమే పొందుతుంది. రోగాలు మొదలైనవి కూడా భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ దోమల వలె మనుషులు మరణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయువు తక్కువగా ఉంది. ఇక్కడ శుభ్రము చేయువారికి మరియు విదేశాలలో శుభ్రము చేయువారికి ఎంత తేడా ఉంది. విదేశాలలో ఆవిష్కరింపబడినవన్నీ ఇక్కడికి వస్తాయి. సత్యయుగము పేరే స్వర్గము. అక్కడ అన్నీ సతోప్రధానంగా ఉంటాయి. మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఇప్పుడిది సంగమయుగము. తండ్రి వచ్చి కూర్చొని కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఎన్నో గుహ్యమైన విషయాలను వినిపిస్తానని తండ్రి చెప్తున్నారు. బాబా ఎంత చిన్న బిందువు. వారిలో సదాకాలానికి పాత్ర నిండి ఉందని ఇంతకు ముందు తెలియదు. మీరు పాత్రను అభినయిస్తూ వచ్చారనే విషయము ఎవరికైనా తెలిపితే వీరు ఏం చెప్తున్నారు? ఇంత చిన్న బిందువులో ఇంత మొత్తం పాత్ర అంతా నిండి ఉందా? అది ఎప్పుడూ పాత్ర చేస్తూనే ఉంటుందా? మరి ఎప్పుడూ అలసిపోదా అని వారి బుద్ధిలో అలజడి కలుగుతుంది. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దుఃఖముంటుందని మీకిప్పుడు అర్థమయ్యింది. చాలా దుఃఖాలను చూసి మానవులు దీనికన్నా మోక్షం పొందడం మంచిదని భావిస్తారు. అక్కడ సుఖము శాంతిలో ఉన్నప్పుడు ఇలా అనరు. ఈ జ్ఞానమంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. తండ్రి బీజము కనుక వారి వద్ద మొత్తం వృక్షమంతటి జ్ఞానము ఉంది. వృక్షము నమూనా రూపాన్ని చూపించారు, పెద్దదిగా చూపించలేరు. బుద్ధిలోకి జ్ఞానమంతా వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలైన మీకు ఎంత విశాల బుద్ధి ఉండాలి, ఎంతగా అర్థం చేయించవలసి వస్తుంది. ఫలానా వారు ఫలానా సమయంలో పాత్ర చేసేందుకు మళ్ళీ వస్తారు. ఇది ఎంత పెద్ద విశాలమైన డ్రామా. ఈ మొత్తం డ్రామానంతటిని ఎప్పుడు ఎవ్వరూ చూడలేరు కూడా. అసాధ్యము. దివ్య దృష్టి ద్వారా మంచి వస్తువులనే చూడటం జరుగుతుంది. గణేశుడు, హనుమంతుడు వీరంతా భక్తి మార్గానికి చెందినవారు.
కానీ మనుషులకు వారిలో భావన ఏర్పడినందున భక్తిని వదిలిపెట్టలేరు. పిల్లలైన మీరిప్పుడు పురుషార్థము చెయ్యాలి. కల్పకృతము వలె పదవి పొందేందుకు చదవాలి. పునర్జన్మలను ప్రతి ఒక్కరూ తీసుకోవలసిందేనని మీకు తెలుసు. మెట్లు ఎలా దిగారో పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఎవరైతే తెలుసుకుంటారో వారు ఇతరులకు కూడా తెలియజేయడంలో లగ్నమవుతారు. కల్పకృతము కూడా ఇదే చేసి ఉంటారు. మ్యూజియం కూడా ఇలాగే తయారు చేసి కల్పకృతము కూడా పిల్లలకు నేర్పించి ఉంటారు. పురుషార్థం చేస్తూ ఉంటారు. డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ఇలా ఎంతో మంది తయారవుతారు. వీధి వీధిలో ఇంటింటిలో ఈ పాఠశాల ఉంటుంది. కేవలం ధారణ చేయవలసి ఉంటుంది. మీకు 2 తండ్రులున్నారని చెప్పండి. అందులో పెద్ద తండ్రి ఎవరని అడగండి. వారినే దయచూపమని వేడుకుంటారు. అడగడము ద్వారా ఏమీ లభించదని తండ్రి చెప్తున్నారు. నేనేమో దారి చూపించాను. మార్గాన్ని తెలిపేందుకే నేను వస్తాను. మొత్తం వృక్ష జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. తండ్రి ఎంతో శ్రమ చేస్తూ ఉంటారు. ఇక చాలా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. నాకు సర్వీసు చేసే పిల్లలు కావాలి. ప్రతి ఇంట్లో గీతా పాఠశాల ఉండాలి. చిత్రాలు మొదలైనవి ఉండకపోయినా కేవలం బయట రాయండి. చిత్రాలకు బదులు ఈ బ్యాడ్జి చాలు. చివర్లో ఈ బ్యాడ్జే మీకు పనికి వస్తుంది. ఇది సూచనలతో కూడిన విషయము. అనంతమైన తండ్రి తప్పకుండా స్వర్గాన్నే రచిస్తారని తెలిసిపోతుంది. కనుక తండ్రిని స్మృతి చేస్తారు. అప్పుడే కదా స్వర్గానికి వెళ్తారు. మనము పతితులుగా ఉన్నాము. స్మృతి ద్వారానే పావనంగా అవుతాము. ఇది తప్ప వేరే ఉపాయమేదీ లేదని మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గము పావన ప్రపంచము. స్వర్గానికి అధికారులుగా అవ్వాలంటే తప్పకుండా పావనంగా అవ్వాలి. స్వర్గములోకి వెళ్ళేవారు మళ్ళీ నరకములో ఎలా మునకలు వేస్తారు? అందుకే మన్మనాభవ అని అంటారు. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే అంతమతి అనుసారము గతి లభిస్తుంది. స్వర్గములోకి వెళ్ళేవారు వికారాలలోకి వెళ్ళరు. భక్తులు అంతగా వికారాలలోకి వెళ్ళరు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉండమని చెప్పరు. ఎందుకంటే స్వయంగా వారే వివాహాలు చేయిస్తారు. వారు నెలకొకసారి వికారాలలోకి వెళ్ళమని గృహస్థులకు చెప్తారు. మీరు వివాహము చేసుకోరాదని బ్రహ్మచారులకు చెప్పరు. మీ వద్ద గాంధర్వ వివాహము చేసుకుంటారు. కానీ మరుసటి రోజే ఆట సమాప్తమైపోతుంది. మాయ చాలా ఆకర్షిస్తుంది. అయినా పవిత్రంగా అయ్యే పురుషార్థము ఈ సమయంలోనే జరుగుతుంది. ఆ తర్వాత ప్రాలబ్ధము లభిస్తుంది. అక్కడైతే రావణ రాజ్యమే ఉండదు. చెడు ఆలోచనలే ఉండవు. రావణుడే క్రిమినల్గా తయారు చేస్తాడు. శివబాబా శుద్ధంగా సివిల్గా తయారు చేస్తారు. ఇది కూడా స్మృతి చేయాలి. ప్రతి ఇంట్లో క్లాస్ చేస్తూ ఉంటే అందరూ అర్థం చేయించేవారిగా అవుతారు. ప్రతి ఇంటిని గీతా పాఠశాలగా చేసి ఇంట్లోని వారిని సరిదిద్దాలి. ఈ విధంగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. సాధారణమైన వారు మరియు పేదవారు వారు కూడా
సహవాసీలుగా అవుతారు. గొప్ప గొప్ప వ్యక్తులు చిన్న చిన్న వ్యక్తుల సత్సంగములోకి వచ్చేందుకు సిగ్గుపడతారు. ఎందుకంటే ఇక్కడ గారడీ చేస్తారని, సోదర సోదరీలుగా చేస్తారని విన్నారు కదా. అరే, అది మంచిదే కదా. గృహస్థములో ఎంత జంజాటముంటుంది, ఎంత దుఃఖీలుగా అవుతారు. ఇది దుఃఖ ప్రపంచము. ఇందులో అపారమైన దుఃఖముంది. మళ్ళీ అక్కడ సుఖము కూడా అపారంగా ఉంటుంది. మీరు లిస్టును తయారు చేసేందుకు ప్రయత్నించండి. 25-30 ముఖ్యమైన దుఃఖమిచ్చే విషయాలను లిస్టు రాయండి. అనంతమైన తండ్రి నుండి వారసత్వము పొందేందుకు ఎంత పురుషార్థము చేయాలి. తండ్రి ఈ రథము ద్వారా మనకు అర్థం చేయిస్తారు. ఈ దాదా కూడా విద్యార్థియే. దేహధారులందరూ విద్యార్థులే. చదివించే టీచరు విదేహి. మిమ్మల్ని కూడా విదేహులుగా తయారు చేస్తారు. అందువలన శరీర భావమును వదిలిపెట్టండని తండ్రి చెప్తున్నారు. ఈ భవనాలు మొదలైనవేవి ఉండవు. అక్కడ అన్నీ కొత్తవి లభిస్తాయి. చివర్లో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. ఆటమిక్ బాంబులతో అటువైపు చాలా వినాశనమవుతుందని మీకు తెలుసు. ఇక్కడైతే రక్తపు నదులు ప్రవహిస్తాయి. అయితే దీనికి సమయము పడుతుంది. ఇక్కడ మృత్యువు భయంకరంగా ఉంటుంది. ఇది అవినాశి ఖండము. ప్రపంచ పటములో చూస్తే హిందుస్థాన్ ఒక మూలవలే ఉంటుంది. డ్రామానుసారంగా ఇక్కడ బాంబుల ప్రభావమే ఉండదు. ఇక్కడ రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు ఏర్పాట్లను చేస్తున్నారు. చివర్లో వీరికి బాంబులు కూడా అప్పుగా ఇస్తారు. వేయగానే ప్రపంచము సమాప్తమయ్యే బాంబులను అప్పుగా ఇవ్వరు. తేలికైన వాటిని ఇస్తారు. పనికొచ్చే వస్తువులను ఎవ్వరూ ఇవ్వరు. కల్పక్రితము వలనే వినాశనమవ్వనే అవ్వాలి. ఇది కొత్త విషయము కాదు. అనేక ధర్మాల వినాశనము, ఒకే ధర్మస్థాపన జరుగుతుంది. భారతఖండము ఎప్పటికీ వినాశనం అవ్వదు. కొంతైనా మిగిలి ఉంటుంది. అందరూ మరణిస్తే ప్రళయము జరిగినట్లే. రోజురోజుకు తమ బుద్ధి విశాలమవుతూ ఉంటుంది. మీపై చాలా గౌరవం ఉంటుంది. ఇప్పుడంత గౌరవము లేదు. కాబట్టి తక్కువగా పాస్ అవుతారు. ఎన్ని శిక్షలు అనుభవించవలసి వస్తుందో, రావడం కూడా అంత ఆలస్యంగా వస్తారని బుద్ధిలోకి రాదు. మళ్ళీ కింద పడినట్లయితే సంపాదనంతా సమాప్తమైపోతుంది. నల్లగా అయిపోతారు. మళ్ళీ లేచి నిలబడలేరు. ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇంకా ఎంతమందో పోనున్నారు. ఈ పరిస్థితిలో శరీరము వదిలిపోతే తాము ఎటువంటి గతిని పొందుతారో, ఏమవుతుందో వారికే అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. పిల్లలైన మీరు శాంతి స్థాపన చేయువారు. మీలోనే అశాంతి ఉంటే పదవి భ్రష్టమైపోతుంది. ఎవ్వరికీ దుఃఖాన్నిచ్చే అవసరము లేదు. తండ్రి ఎంతో ప్రేమగా అందరినీ పిల్లలు పిల్లలు అని పిలుస్తూ మాట్లాడతారు. వీరు అనంతమైన తండ్రి కదా. ప్రపంచమంతటి జ్ఞానము వీరిలో ఉంది. అందుకే అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల దుఃఖాలున్నాయి. లెక్కలేనన్ని దుఃఖ విషయాలను మీరు రాయగలరు. ఈ విషయాన్ని నిరూపించి మీరు తెలిపినప్పుడు
ఇది పూర్తిగా సరైన విషయమని అర్థం చేసుకుంటారు. ఈ అపారమైన దుఃఖాలను తండ్రి తప్ప మరెవ్వరూ దూరము చెయ్యలేరు. దుఃఖాల లిస్టు ఉంటే ఎంతో కొంత బుద్ధిలో కూర్చుంటుంది. లేకపోతే విని విననట్లుగా ఉంటారు. సంగీతము గురించి గొర్రెకేమి తెలుసని అలాంటి వారిని ఉద్దేశించే అంటారు. మీరు ఇలాంటి పుష్పాలుగా తయారవ్వాలని తండ్రి అర్థం చేయిస్తారు. ఎటువంటి అశాంతి అశుద్ధత ఉండరాదు. అశాంతిని వ్యాపింపజేసేవారు దేహాభిమానములో ఉంటారు. వారి నుండి దూరంగా ఉండాలి. అలాంటి వారిని తాకను కూడా తాకరాదు. అచ్చా मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఎలాగైతే చదివించే టీచరు విదేహీగా ఉన్నారో వారికి దేహభావము లేదో అలా మీరు కూడా విదేహీగా అవ్వాలి. శరీర భావమును వదులుతూ ఉండాలి. చెడు దృష్టిని పరివర్తన చేసి మంచి దృష్టిని తయారు చేసుకోవాలి. 2వ పాయింట్. తమ బుద్ధిని విశాలంగా చేసుకోవాలి. శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు తండ్రిపై మరియు చదువుపై గౌరవం ఉంచాలి. ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరాదు. అశాంతిని వ్యాపింపచేయరాదు. వరదానము. బ్రాహ్మణ జీవితం యొక్క సహజ స్వభావం ద్వారా రాయిని కూడా నీరుగా చేసుకునే మాస్టర్ ప్రేమ సాగర్ భవ. వివరణ. ఎలాగైతే ప్రపంచంలోని వారు ప్రేమ రాతిని కూడా నీరుగా చేసేస్తుందని అంటారో అలా బ్రాహ్మణాత్మలైన మీ న్యాచురల్ నేచర్ మాస్టర్ ప్రేమ సాగరులు. మీ వద్ద ఉన్న ఆత్మిక ప్రేమ మరియు పరమాత్మ ప్రేమకు ఎలాంటి శక్తి ఉందంటే దాంతో రకరకాల స్వభావాలను పరివర్తన చేయవచ్చు. ఎలాగైతే ప్రేమ సాగరుడు తన అనాది నేచర్ అయిన ప్రేమ స్వరూపంతో పిల్లలైన మిమ్మల్ని తమ వారిగా చేసుకున్నారో అలా మీరు కూడా మాస్టర్ ప్రేమ సాగరులుగా అయ్యి విశ్వాత్మలకు సత్యమైన నిస్వార్థమైన ఆత్మిక ప్రేమను ఇస్తే వారి నేచర్ పరివర్తన అయిపోతుంది. స్లోగన్. మీ విశేషతలను స్మృతిలో ఉంచుకొని వాటిని సేవలో ఉపయోగిస్తే ఎగిరే కళలో ఎగురుతూ ఉంటారు. ఓం శాంతి.